ఒక మనిషి యొక్క జీవితము కేవలము భూమి మీద మాత్రమే పరిమితం అని అనుకోవటం మన పొరపాటు. మనలాంటి ప్రాణులు ఈ భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి. ఆయా రకాలైనటువంటి జంతువులు. వాటి మనుగడ ఎంతవరకు అంటే కేవలం దేవుడు నియమించిన ఆయుష్కాలం ముగిసేంత వరకు మాత్రమే వాటి మనుగడ. తరువాత వాటి మనుగడ ఆయుష్కాలం తీరిపోయిన తర్వాత ఆ జంతువులకి కానీ పశువులకి కానీ లేదా ఆయా రకాలైనటువంటి ప్రతి దానికి కూడా ఇక దేనితో కూడా సంబంధం లేదు. అది మానవుని యొక్క సప్రయోజనం కొరకు దేవుడు తన మాట చొప్పున నిర్మించినటువంటి సృష్టి క్రమంలో ఒక భాగమే తప్ప ఇక వేటితో కూడా సంబంధం లేదు. ఉదాహరణకి పశువులు చచ్చిపోని అనుకోండి, మనం పెంచుకునే కుక్కలు లేకపోతే పశువులు ఆయా రకాలైనటువంటి జంతువులు చచ్చిపోని అనుకోండి, వాటికి కూడా ప్రాణం ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. కానీ అవి చనిపోయిన తర్వాత ఇక దేనితోనూ సంబంధం లేదు, కేవలం దాని జీవితం అక్కడితో ముగిసిపోయినట్టే. కానీ మానవుడి జీవితం జంతువులు అలాగే ఈ సృష్టి క్రమానికంటే ఒక ప్రత్యేకమైనది. ఏంటి అంటే దేవుడు మనకి శరీరమును ప్రాణమును మాత్రమే కాక తన జీవాయువును మనలో ఊదాడు. హల్లెలూయా. జీవాయువును మనలో ఊదిన తరువాత నరుడు జీవించు ఆత్మ అయ్యాడంట. అంటే ఆత్మ దేవుని దగ్గర నుంచి ఒక శక్తి, మిళితమైనటువంటి ఒక శక్తి మనలోనికి ప్రవేశించింది. అదే స్పిరిట్ అంటా ఉన్నాం, ఆత్మ అంటున్నాం. ఈ ఆత్మ దేవునితో కనెక్ట్ అయ్యా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవిత మనుగడ ఈ భూమి మీద ముగిసిపోయిన తర్వాత మరలా మరొక జీవితం ఉంది, అది శాశ్వతమైనది. ఆ జీవితము దేవునితో గడపవలసినటువంటి జీవితం అది. మీరు కొన్ని సందర్భాల్లో చూడండి, ఆయా రకాలైనటువంటి మత విశ్వాసాలు కలిగిన వారిని విచారించినప్పుడు వారు చేసినటువంటి కర్మ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి అని అడిగితే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మీకు ఒకటి రెండు జ్ఞాపకం చేస్తున్నాను. వారి కర్మ ఫలితాలు ఒకవేళ ఈ భూమి మీద జీవించినప్పుడు వాళ్ళు సరిగా జీవించకపోతే కనుక దాని కర్మ మరలా మరో జన్మలో అనుభవిస్తారు. కుక్క అయి పుడతారు, పిల్లి అయి పుడతారు, కాకి అయి పుడతారు, తాడి చెట్టు అయి పుడతారు అని కొన్ని మతపరమైనటువంటి విశ్వాసాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. మనం కుక్కలుగానో పిల్లులుగానో తాడి చెట్లుగానో పుట్టించడానికి దేవుడు అలాగున నిర్మించలేదు. కానీ ఒక వ్యక్తి యొక్క మరణము తరువాత మరొక జీవితం ఉంది, అంటే మరో జన్మ ఉంది అనటానికి అవకాశం లేదు. భూమి మీద ఒకటే జన్మ మనిషికి, మరో జీవితం ఉంది, అది దేవునితో. అది భౌతిక పరమైనటువంటి శరీరాన్ని ధరించేటువంటి అవకాశం మరలా ఏమాత్రము లేదు. చాలామంది కుటుంబ సభ్యులలో ఎవరైనా బిడ్డలు పుడితే మా అమ్మాయి పుట్టింది, మా నాన్నే పుట్టాడు, మా తాత ఇలాగే ఉండేవాడు, ఒకవేళ ఉంటే పోలికలు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ మళ్ళా పుట్టే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి. ఈ దేవునితో ఉండేటువంటి ఈ జీవితం మనకు ఉండాలంటే ఆ మనిషి ఖచ్చితంగా ఈ భూమి మీద నీతిమంతుడై ఉండాలి. ఆ నీతి గనక తన జీవితంలో లేకపోతే గనక దేవునితో ఉండేటువంటి ఆ సస్య సంబంధాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని గమనించాలి. దాని కొరకు ఈ మానవుడు చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి. దేవునితో ఉండవలసినటువంటి ఆ సస్య సంబంధాన్ని కోరుకోవటం కోసం మనిషి చేసే ప్రయత్నాలు ఏంటి అంటే భూమి మీద కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా నా మాటలు? ఏం చేస్తున్నాడు? మంచి కార్యాలు చేయటానికి పూనుకుంటా ఉన్నాడు. అంటే కొన్ని ధర్మ కార్యాలు, విరాళాలు ఇస్తే నీతిమంతులు అయిపోతాము అనుకునేటువంటి ఒక ఆలోచనలో మనుషులు ఉన్నారు. ఎందుకంటే దేవునితో ఉండే సంబంధాన్ని కలిగి ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ భూమి మీద నిజంగా మంచి కార్యాలు చేస్తే, ధర్మ కార్యాలు చేస్తే, అన్నదానం, భూదానం, ఏమండి రక్తదానం, ఇలాంటివన్నీ చేస్తే, మంచి పనులు అవి, చెడ్డ పనులని ఎవడండో అంటారా? ఒకరికి భోజనం పెడితే చెడ్డ పని అని ఎవరన్నా అంటారా? ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే, రక్తం అవసరమైన వాళ్ళకి రక్తం ఇస్తే తప్పని ఎవరన్నా అంటారా? మాట్లాడండి, సురుగ్గా మాట్లాడండి. అనరు. బట్టలు లేని వాళ్ళకి, వస్త్రహీనులకి బట్టలు ఇచ్చారనుకోండి, తప్పని చేసావని అంటారు ఎవరైనా? అవన్నీ మంచి పనులే. ఎందుకు అంటే
దేవునితో ఉండేటువంటి ఆ సస్య సంబంధాన్ని కలిగి ఉండాలనే మానవుని ఆలోచన ఏ రీతిగా వ్యక్తపరుచుకుంటున్నాడంటే భూమి మీద కొన్ని మంచి కార్యాలు చేయాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలాంటి మంచి కార్యాలు చేస్తే పరలోకం వచ్చేస్తుందా? మోక్షం వచ్చేస్తుందా? మరి అలాంటప్పుడు అవన్నీ వ్యర్థమేనంటారా? చేయటం మంచిది కదంటారా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ప్రతి మనిషిలో తత్వము అనేది ఉంది. ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎందుకనగా మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు మనం ఉన్నాం కనుక ఈ తత్వం, పోలికంటే తత్వమే, కళ్ళు నోరు ముక్కు ఇవి కాదు. పోలికంటే తత్వమే. మనకు అర్థమవ్వాలంటే బుద్ధులు అనుకుందాం. పోనీ దేవుని బుద్ధులు వచ్చినాయి మనకు కొన్ని. అలాగే లోకంలోకి వచ్చిన తర్వాత సాతాను బుద్ధులు కూడా కొన్ని అంటించుకున్నాం. ఏమండి, అది తత్వము అంటారు. సాటి వ్యక్తికి సాయపడేటువంటి తత్వము దేవునిలో ఉంది. హల్లెలూయా. ఆయనకి తాహసపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరిచారు. నేను స్వస్థపరచను, నిన్ను నేను బాగు చేయను అని ఎవరితో అయినా ఎప్పుడైనా యేసు ప్రభు వారు చెప్పారా? చెప్పలేదు. లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లుగా ఆయన కుమారుని మన కోసం అనుగ్రహించాను. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. మనిషిలో ఒక తత్వం ఉంది, అది దేవుని తత్వం. ఆ తత్వం కొన్నిసార్లు ఎలాగైనా వెల్లడిపరచబడుతుందంటే కొన్ని ధర్మ కార్యాలు చేయాలని, ఇతర వ్యక్తులకు సాయపడాలనేటువంటి ఆలోచన మనలో ఆ బీజం ఉంది. దేవుని తత్వం అనే బీజం మనలో ఉంది కాబట్టి కొన్ని పర్యాయములు అది బయటికి వ్యక్తపరుస్తూ ఉంటుంది. దానిని మానవత్వము అంటారు. ఏమంటారు దాన్ని? మానవత్వం. దేవుని తత్వము మనిషిలో మిళితమైనప్పుడు దానిని మానవ తత్వము లేదా మానవత్వము అంటారు. మంచిదే ధర్మకార్యాలు చేయటము, అన్నదానాలు, భూదానాలు, ఏమండి వస్త్రదానాలు, రక్తదానాలు, విరాళాలు, ధర్మకార్యాలు చేయటం మంచిదే. అది మానవుని యొక్క తత్వము, మానవత్వము. కానీ దేవునితో ఉండేటువంటి ఆ సస్య సంబంధం కావాలి అనంటే, ఆ మోక్షాన్ని పొందుకోవాలి అంటే, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే కేవలం మనిషి చేసేటువంటి ఈ మంచి కార్యాలు సరిపోవు అనే విషయాన్ని నేను మీకు ధృవీకరిస్తూ ఉన్నాను. ఎలాగనంటే చదవబడిన పరిశుద్ధ లేఖనాలను మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఆ సందర్భాలను మనం గమనిస్తూ ఉంటే 20వ అధ్యాయం నుంచి 20వ వచనం నుంచి, రోమాపత్రిక 3:20 నుంచి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. మరింతకయ్యా అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చావు అనే సందేహం వచ్చేవాళ్ళకి ఉంటారు. ధర్మశాస్త్రము ద్వారా, ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని ఆజ్ఞలను కూడా దేవుడు ధర్మశాస్త్రంలో పొందుపరిచాడు. ఈ ధర్మశాస్త్రము మనిషిని నీతిమంతుని చేయలేకపోయింది. మరి అలాంటప్పుడు ఎందుకు ఇచ్చావంటే, ధర్మశాస్త్రమే ఇవ్వకపోతే పాపం అంటే ఏంటో తెలియదంట మనుషులకి. ఇంకొంచెం కిందకి చదవండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ. క్రైస్తవ్య మూల సిద్ధాంతానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు చూడండి. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అది కావాలి మనకి. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, అది కలిగి ఉండాలి మనం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనల్ని నీతిమంతులుగా చేయలేకపోతా ఉన్నాయి. ఈ విషయానికి క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు అనే సందేహాన్ని మీకు నిర్వీర్యం చేయటానికి ధర్మశాస్త్రం అంట పాపం అనేది ఎట్టిదో చూపిస్తుందంట. అంటే ధర్మశాస్త్రం రాకముందు వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు. ధర్మశాస్త్రం వచ్చింది, దొంగిలించవద్దు అని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇవ్వబడింది. అప్పటిదాకా వాళ్ళకి ఎదుటివాడిని వస్తువులు లాక్కోవటం వల్ల, ఎదుటివాడి దగ్గర నుంచి మనం బలవంతంగా దాన్ని తీసుకోవటం వల్ల అది పాపం అనే విషయం మనుషులకి తెలియకుండా పోయింది. ధర్మశాస్త్రం వచ్చి నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గర ఆ వస్తువుని నువ్వు తీసుకోవటం వల్ల అది దొంగతనము అవుతుంది, అది పాపం అని ధర్మశాస్త్రం చెప్పింది. వ్యభిచరించినప్పుడు
అది పాపం అనే విషయం మనిషికి తెలియలేనప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం అంటుంది వ్యభిచరించావా, అది పాపం అని చెప్పింది. విగ్రహారాధన చేసినప్పుడు సృష్టికర్తకు బదులుగా సృష్టమును మనిషి ఆరాధిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నువ్వేం చేయాలి? సేవించాలి, ఆరాధించాలి. అలాగూ చేయకపోతే అది విగ్రహారాధన అనే పాపం ఉంటుంది అన్నారు. ఇవన్నీ ఎవరు చెప్పినాయి అంటే ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రం వచ్చాక మనిషికి పాపం అనేది ఎట్టిదో తెలిసిందంట. అప్పటిదాకా తెలియలేదు. అంటే పాపం అంటే ఏంటో చూపిస్తుంది, కానీ పాపము నుంచి విడుదల ధర్మశాస్త్రం చేయలేకపోతుంది. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మీ ఎదురుగుండా ఒక నది ఉంది, మీకేమో దాహం వేస్తా ఉంది. నాలంటోడు ఎవడో వచ్చి అంటున్నాడు, ఆ నదిలో నీళ్లు బాగుంటే తాగండి అని చెబుతున్నాడు, కానీ నీళ్లు తెచ్చి మీకు పట్టించలేకపోతున్నాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము కూడా ఇదిగో పాపం అంటే ఇది అని చెబుతా ఉంది, కానీ ఏమండి ఆ పాపం నుంచి విడుదలను పొందటానికి మార్గం మాత్రము తన దగ్గర లేకపోయింది, ధర్మశాస్త్రంలో లేకపోయింది. ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకని పాపమనగా ఎట్టిదో ధర్మశాస్త్రము తెలియచేస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నదంట. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏంటి ఆ నీతి అంటే యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏ భేదం లేకుండా పాపం చేశాడు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను పొందుకోలేకుండా దేవునికి వ్యతిరేకంగా దూరమైపోయాడు. కాబట్టి మనిషిని నీతిమంతుని చేయటానికి కేవలం మంచి కార్యాలు మాత్రమే సరిపోవు. అది మానవత్వాన్ని చాటుకుంటుంది, కానీ అంతకు మించి ఇంకో నీతి మనలో ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు కూడా అన్నారు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అధికముగా ఉండాలి అన్నారు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికంగా మన నీతి ఉండాలి. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఎంతవరకు పరిమితమైంది అంటే కేవలం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వరకు మాత్రమే పరిమితమయ్యింది. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే మోక్షానికి వెళ్ళటానికి కేవలం మంచి పనులు చేస్తే మాత్రం సరిపోదు, అంతకు మించినటువంటి నీతి ఉండాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధ లేఖనం కూడా సెలవిస్తుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. ఇప్పుడు చెప్దాం, మోక్షం పొందుకోవాలంటే పరలోకాన్ని పొందుకున్నవాడే కదా దేవుని చూడగలడు. ఎవరు పడతారు చూస్తారా? చూడలేదు. పరలోకం పొందుకున్నవాడు మాత్రమే దేవుని చూస్తాడు. ఆ దేవుని చూచేవాడు ఎలా ఉంటాడంట? హృదయము శుద్ధిగా ఉన్నవాడు మాత్రమే చూస్తాడు. అంటే మంచి పనులు చేస్తే మానవత్వాన్ని చాటుకోవచ్చేమో, భూమి మీద కొంతకాలం పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చేమో, కానీ దేవునితో పరలోక సంబంధమైన అనుభవం కావాలి అని అంటే గనక ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునితో పరలోక సంబంధమైనటువంటి ఆ అనుభవం కావాలి అని అంటే గనక తమ హృదయము శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని హత్య చేశాడు అనుకుందాం. తెల్లారెళ్ళి 10 మందికి అన్నదానం చేశాడు. పరలోకం వెళ్ళిపోతాడా? వెళ్తాడా? ఒక స్త్రీని హత్యాచారం చేశాడు అనుకుందాం. తెల్లారెళ్ళి ఏదో మంచి కార్యాలు చేశాడు, 4 మంచి పనులు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేసి కొన్ని మంచి పనులు చేసేసాడు. మొత్తం పొలమంట. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చేసాడు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టేశాడు, ఇంకేవేవో చేసేసాడు. పరలోకం వెళ్ళిపోతాడా? మనుషుని యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఈ నీతి క్రియలు ఎప్పుడు ఎంపిక చేయబడతాయంటే దేవుని నీతిని కలిగి ఉన్నప్పుడు ఈ నీతి క్రియలను కూడా దేవుడు తన ఆ వ్యక్తి యొక్క జీవితంలో పరిగణలోనికి తీసుకుంటాడు తప్ప దేవుని నీతిని కలిగి లేకుండా, తన హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, లోకములో పాపమును విడిచిపెట్టకుండా ఎన్ని మంచి కార్యాలు చేసినా మోక్షం అనేది దొరకదు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా.
ఎందుకంటే ప్రతి మనిషి పాపం చేశాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి ప్రతి ఒక్కడు వెళ్ళిపోతున్నాడు. దాని నుంచి తప్పించుకోవటానికి భౌతికమైన కంటికి కనబడే కార్యాలు చేస్తున్నాడు తప్ప తన ఆత్మను, తన హృదయాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు సరి చేయవలసిందేమో హృదయాన్ని, అసలు బాగు చేసుకోవలసిందేమో హృదయాన్ని. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే తన తప్పులను సరి చేసుకోవటం కోసం, తన తప్పులను దిద్దుకోవటం కోసం కొన్ని మంచి కార్యాలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను చెబుతా ఉన్నాను, అన్యాయపు సొమ్ము సంపాదించి అందులో భాగాన్ని దేవునికి ఇస్తే స్వీకరిస్తాడా? ఇస్తాడా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎక్కడో ఒక 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 అన్యాయంగా ఓ లంచం తీసుకున్నారు అని అనుకుందాం. ఓ అధికారి ఎవడొకడు అన్యాయంగా లంచం తీసుకున్నాడు. లంచంలోంచి దశంభాగం పట్టుకొని దేవుని సన్నిధానంలో ఇస్తే దేవుడు స్వీకరిస్తాడా? అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే తను చేసేటువంటి తప్పులను దిద్దుకోవటం కోసం కొన్ని ఏదో మంచి కార్యాలు చేస్తే సరిపోతుందేమో అని ఆలోచనలో ఉన్నాడు. ఏమండి? అవును. ఆ మధ్యకాలంలో సీసీ కెమెరాలో ఒక వీడియో రికార్డెడ్ అయింది. దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఆ దొంగతనం చేసేటువంటి ఆ ప్రదేశంలో సీసీ కెమెరా పెట్టాడు. కరెక్ట్గా పెడితే చూసుకోలేదు, సీసీ కెమెరా చూసుకోలేదు. కానీ అతను దొంగతనం చేస్తా పక్కన ఏదో దేవుడి ఫోటో కనిపించింది అతనికి. ఆ దేవుడి ఫోటోకి దండం పెట్టుకుని లెంపలేసుకుని అప్పుడు దొంగతనం చేస్తున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచనలో ఉన్నాడు. దేవుడు ఊరుకోడు అనేటువంటి ఆలోచనలో కూడా అతను ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? తన తప్పుని తన దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఏమండి, దేవుని దగ్గర ఏదో చేస్తే ఏమండి సరిపోతుంది, నా తప్పు దిద్దేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో వెళ్ళిపోతా ఉన్నారు. చాలామంది అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తాము చేసేటువంటి లోక సంబంధమైనటువంటి అనేక పాప కార్యాలను దిద్దుకోవటానికి మనిషి చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. కానీ అవి మాత్రం సరిపోవు మోక్షాన్ని పొందుకోవటానికి. కేవలం అవి ఈ భూ సంబంధమైనటువంటి వాటిలో మన మానవత్వాన్ని చాటుకోవటానికి మాత్రమే పనికొస్తాయేమో తప్ప, మానవ తత్వాన్ని వెల్లడిపరచటానికి పనికొస్తాయే తప్ప. చూడండి, ఎవరైనా అన్యాయానికి గురైనప్పుడు కానీ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ కొంతమంది హృదయం చలిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క తత్వము మనిషిలో మిళితమై ఉన్నది కాబట్టి ఆ మానవ తత్వం ఎలా ఉంటుందంటే చలించిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ మధ్యకాలంలో తెలంగాణలో ఓ పాపని, 6 ఏళ్ల పాపని అత్యాచారం చేసి చంపేశాడు ఒకటాడెవడు. చాలామంది ఏమన్నారు, ఆ పాపకి ఆ వీడియో, ఆ టీవీలో న్యూస్ చూసే వాళ్ళకి చాలామందికి ఏం సంబంధం లేదు. కానీ ఏం చెప్పారు తెలుసా? నేనైతే చంపేదనండి, ఇలా చేసేదను, అలా చేసేదను, అది చాలా ఘోరం, చాలా దారుణం, అయ్యో ఆ పాప ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని అన్నారు. కారణం ఏంటంటే మానవుని యొక్క తత్వాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద జాలిని, దయను వెల్లడి గక్కుతూ ఉన్నారు. అది మానవుని యొక్క తత్వం. ఒకవేళ ఆ సమయాన్న కొంతమంది వాళ్ళకి సహాయపడిన వాళ్ళు ఉండొచ్చు. అది మానవుని యొక్క తత్వము. సహాయపడినంత మాత్రాన, ఇతరులకి మేలు చేసినంత మాత్రాన నీ మానవత్వాన్ని నువ్వు చాటుకుంటున్నావు, దేవుని తత్వాన్ని నువ్వు లోకంలో బయలుపరుస్తున్నావు తప్ప అది మాత్రమే సరిపోదు పరలోకం పొందుకోవటానికి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనగా ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు వేరుగా దేవుని నీతి ఉంది. ఆ నీతిని కలిగి ఉంటే మోక్షాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఏ ధర్మశాస్త్రము ఇవ్వకబడక మునిపే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ వ్యక్తి పేరు అబ్రహాము. హల్లెలూయా. మోక్షాన్ని పొందుకున్నాడా లేదా? పొందుకోవటం కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు అని వాక్యం చెబుతా ఉంది. ఆ మహాపునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము నేటికి ఎదురు చూస్తూ ఉన్నాడు పరదేశులో నుండి. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు తమ యొక్క హృదయంలో ఉన్నటువంటి దోషాన్ని కడుక్కోకుండా, తన పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, తన దుర్మార్గతను తీసివేసుకోకుండా లోకంలో ఎన్ని ఘనమైన మంచి కార్యాలు చేయటానికి ప్రయత్నించినా అవన్నీ కూడా వ్యర్థమే. మొదట తన హృదయమును శుద్ధి చేసుకోవాలి. ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఓ
ఓ ప్రశ్న అడుగుతున్నాడు, నేను పరలోకం పొందుకోవాలంటే ఏం చేయాలి అన్నారు. యేసయ్య ఏం చెప్పారో చూడండి అక్కడ. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం నుండి, అంటే పైనుంచి ఇంకా చాలా స్టోరీ ఉంటుంది, ఒకసారి 21 చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఆయన మార్గాన్ని వెళతా ఉంటే ఒకడు పరిగెత్తుకొచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడంట. అప్పుడు యేసయ్య అంటున్నారు, సత్పురుషుడని ఎలా చెప్తున్నావు, దేవుడు ఒక్కడే కదా అని చెప్పి, అయితే నీకు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించి, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా అని యేసయ్య చెప్తే, అందుకు అతను మరలా ఏమన్నాడంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నాను అని చెప్పాడట. అప్పుడు యేసయ్య అతన్ని చూసి ఏమంటున్నారో తెలుసా, అయితే అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువై ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. 2 విషయాలు చెప్పారు. మోక్షం పొందుకోవాలంటే ఆజ్ఞలను పాటించటమే కాకోకుండా దేవుని నీతిని కలిగి ఉండాలని 2 విషయాలు చెప్పారు. ఏంటో తెలుసా, తన హృదయాన్ని కడుక్కోమన్నారు. పరోక్షంగా చెప్పారు. ఎలాగా అంటే, ఇతడు కేవలం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారముగా ఆచారంతో వెళ్ళిపోతున్నాడు భక్తి, కానీ ఏ రోజు కూడా బీదలకి సహాయపడాలి అనేటువంటి ఆలోచన అతని హృదయంలో రాలేదంట. అంటే అతని హృదయంలో చెడుంది. ఆ చెడుని విసర్జించవయ్యా, నీకొకటి కొదువు ఉంది, నీ హృదయంలో ఆ చెడుని నీవు విసర్జిస్తే కేవలం ఆచార సంబంధమైనటువంటి వాటినే కాక దానికి వేరుగా ఉన్నటువంటి దేవుని నీతిని నీవు వెల్లడిపరిస్తే అప్పుడు నీకు మోక్షం ఇవ్వబడుతుంది. అంత మాత్రమే కాదు, నన్ను వెంబడించటంలో కూడా మోక్షం వస్తుంది అన్నారు. 2 విషయాలు చెప్పారు. ఒకటి, నీ హృదయంలో ఉన్నటువంటి దానిని తీసుకోవాలి. రెండోది ఏం చెప్పారు ఆయన, మోక్షాన్ని పొందాలి అని అంటే కనుక వచ్చి నన్ను వెంబడించు అన్నారు. ఈ 2 విషయాలు చేయాలి. అంటే కేవలం కొన్ని భౌతిక సంబంధమైనటువంటి వాటిని చేస్తేనే సరిపోదు, యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించాలి. ఈరోజుకి చాలామంది యేసు ప్రభు వారితో సంబంధం లేనటువంటి వాళ్ళు అనేక మంది, క్రైస్తవ్యాన్ని స్వీకరించలేనటువంటి అనేక మంది లోకంలో అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ వారు యేసునందు విశ్వాసం ఉంచక, యేసుతో వెంబడించక ఉంటే వారు చేసేవన్నీ కూడా వ్యర్థమే అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. సో మోక్షాన్ని పొందుకోవాలి అని అంటే విమోచన కార్యమును గురించి ప్రభువారు తెలియజేస్తున్నటువంటి ఆ మంచి సంగతిని మీకు నేను తెలియజేస్తూ ముగింపులోకి వస్తున్నాను. చదువుకున్నటువంటి ఆ పరిశుద్ధ లేఖన భాగాలు, మూలవాక్యంగా చదువుకున్న ఆ లేఖన భాగాలను మనం చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చూసినప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగాని తీర్చబడుచున్నారు. దేని ద్వారా ఇప్పుడు మనిషి నీతిమంతుడు అవుతున్నాడు చెప్పండి? ఒక్కవేళ మంచి పనుల వల్లే అయిపోతే కనుక అందరూ నీతిమంతులు అయిపోవాలి. కేవలం అది మానవత్వాన్ని మాత్రమే చాటుకుంటుంది. కానీ నీతిమంతుడు అవుతే పరలోకంలో దేవునితో పాటు ఉంటాడు. ఆ నీతి మనిషికి ఎలా వస్తుంది అని అంటే, ప్రభువారు చేసినటువంటి ఆ విమోచన కార్యమును విశ్వసించటం వలన, ఆ రక్షణ కార్యమునందు విశ్వసించడం వల్ల, ప్రభు యొక్క రక్తము తన కొరకేనని నమ్మటం వలన అది ఉచితముగా అనుగ్రహించబడి నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇప్పుడు ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభునందు పరిపూర్ణమైన విశ్వాసం. నాయందు విశ్వాసం ఉంచువాడు అన్నారు ప్రభు, తన కుమారుని, అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవాన్ని పొందుకుంటాడంట. అంటే కేవలం మంచి కార్యాలతోనే మన భక్తిని సరిపెట్టుకోవద్దు. అది మోక్షానికి నడిపించదు, పరలోకానికి తీసుకెళ్ళదు. అంతకు మించినటువంటి దేవుని నీతి మనం కలిగి ఉండాలి. అదే ప్రభునందు విశ్వాసం ఉంచటం, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించటం, యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడిన వారమై ఆ విమోచన కార్యము నా కొరకేనని విశ్వసించటం. అలాగని విశ్వసించిన వానికి ఉచితముగానే ఏమి తీసుకోకుండానే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మనుషులందరినీ నీతిమంతులను చేస్తూ ఉన్నాడు.
అంటే మోక్షాన్ని పొందుకోవటానికి సులువైన మార్గాన్ని దేవుడేస్తే ఆ మార్గంలో వెళ్తలేదు, కానీ కష్టమైనటువంటి మార్గంలో ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. యేసు ప్రభునందు ఉంచితే, ఆ విమోచన కార్యమునందు విశ్వాసం ఉంచితే, ఆ రక్షణ కార్యం తమ కొరకేనని నమ్మితే పరలోకం ఇస్తానని ఆయన సులువైన మార్గం వేస్తే, కాదు ఈ మార్గం మాకు నచ్చలేదని ప్రభువుని తృణీకరించి, యేసు ప్రభు మాకు అవసరం లేదని చాలామంది తృణీకరించి తమ నీతిని లోకంలో ప్రకటించుకోవడానికి ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు. దాని ద్వారా మోక్షం మాత్రం అనుగ్రహించబడదు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అనుదిన జీవితంలో ఈ విషయాలు మీరు నేర్చుకుంటూ కేవలం మంచి పనులకు మాత్రమే చేస్తే మోక్షం వచ్చేస్తుంది లేదా పరలోకం వచ్చేస్తుంది అనే భ్రమ ఆలోచనను పక్కన పెట్టండి. అది చెయ్యాలి, మంచిదే. అలా అని మంచి పనులు చేయొద్దా అని కాదు, చెయ్యాలి. అది మానవత్వంగా ప్రభు మనలో ఉంచినటువంటి తత్వాన్ని లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత మనలో ఉంది. ప్రభువారి యొక్క తత్వం కూడా అదే. ఆయనకి తాహసపడినటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఆయన గుడ్డి వారిని, కుంటి వారిని, నడ్డి వారిని, ఏమండి ఓచ చేయగలిగిన వారిని, రోగులను, కుష్ఠరోగులను, ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాగు చేశారు. ఆదరణ కోల్పోయిన వారిని ఆదరణతో నింపారు. ఆయనకి ఎదురుపడినటువంటి ప్రతి వారికి కూడా ఆయన సాయపడ్డారు. ఆ తత్వం మనలో ఉంది, దేవుని యొక్క తత్వం మనలో ఉంది. కాబట్టి ఆ మానవత్వాన్ని చాటుకోవలసినటువంటి బాధ్యత మనకే ఉంది. కానీ వాటి వల్ల మాత్రమే పరలోకం రాదు. వాటితో పాటు ఇంకా దేవుని నీతి. ఇదిగో అబ్రహాముకి ధర్మశాస్త్రం లేదు, పాపం అంటే ఏంటో కూడా చూపించేటువంటి ఆ ధర్మశాస్త్రము లేకపోయినా విశ్వాసం మూలముగా ఏమయ్యాడంట? నీతిమంతుడయ్యాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యం చెబుతా ఉంది. ఈరోజు దేవుణ్ణి నమ్మటం అంటే విశ్వాసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే అది లేనంత వరకు కూడా నీ జీవితం వ్యర్థమే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఈ ఉదయ కాలంలో ఈ మాటల ద్వారా మీరు తీసుకోవలసినటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటంటే, మీ హృదయం మొదట బాగు చేసుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేయండి. లోపల అసూయ, స్వార్థము, ఈర్ష్య పెట్టుకుని పైకి ఎన్ని మంచి పనులు చేసినా కానీ దేవుడు దాన్ని స్వీకరించడు. హృదయం బాలోలేనప్పుడు ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అన్నట్టుగా మన ఆత్మలో, మన హృదయంలో శుద్ధి లేకోకుండా చేసేటువంటి కార్యాలను విడిచిపెట్టండి. ఒక్కసారి మొదట నిన్ను నువ్వు బాగు చేసుకో. మొదట నీ ఇల్లు దిద్దుకో, తర్వాత సమాజాన్ని దిద్దే ప్రయత్నం తర్వాత చేద్దు. కానీ ముందు నీ హృదయాన్ని కడుక్కో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ లోపల ఉన్నటువంటి మలినాన్ని మొత్తం తీసివేసుకో. అప్పుడు మంచి కార్యాలు చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మోక్షం అనుగ్రహించబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నిజమే ప్రభువా, నా హృదయం బాగు చేసుకోకోకుండా కొన్ని మంచి కార్యాలు నేను అనేక పర్యాయములు చేశాను, కానీ అవన్నీ వ్యర్థమేనని ఈరోజు తెలుసుకున్నాను. గనుక మంచి కార్యములతో పాటు నా హృదయాన్ని కూడా బాగు చేసుకుంటాను అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అంటే ఇంకా ప్రతి వాళ్ళు మోకాళ్ళు వేసేయాలి, మంచి మోకాళ్ళు. మోకాళ్ళు వేయాలి, అందరూ మోకాళ్ళు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా హృదయాన్ని బాగు చేయండి. నా అంతరంగంలో ఉన్న దోషాన్ని తీసివేయండి, అపవిత్రతను తీసివేయండి. ప్రభువా, నా హృదయమును బాగు చేయండి. హృదయం శుద్ధిగా ఉంటేనే ప్రభువుని చూడగలము నాయన, ఆ మోక్షాన్ని పొందుకోగలము తండ్రి. మా జీవితంలో మంచి కార్యాలకే కాక అంతకు మించినటువంటి నీతిని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మా భక్తి కొన్ని ఆచారాలకు మాత్రమే పరిమితి చేయకుండా అంతకు మించి చేయటానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. యేసయ్యా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ మాటలను బట్టి వందనాలు నాయనా. కేవలము కొన్ని భౌతిక పరమైనటువంటి కార్యాలు చేయటం వల్ల అది మానవత్వాన్ని చాటుకొనిటియే కానీ
అది మోక్షానికి తీసుకెళ్ళదని, మోక్షానికి తీసుకెళ్లాలంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి నందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలని ఈరోజు మేము తెలుసుకున్నాం. విమోచన కార్యము ద్వారా జరిగించినటువంటి ఆ రక్షణ కార్యమునందు విశ్వాసం ఉంచటం వలన మాకు ఉచితముగానే మమ్ములను మీరు నీతిమంతులుగా చేయుచున్నందులకై వందనాలు. ప్రభువా, సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువునందు ఉండవలసిన ఆ సరైన విశ్వాసం మాకు దయచేయండి. విశ్వాసములో నుంచి సడలిపోకుండానట్లుగా మమ్మలను దృఢపరచండి. మా విశ్వాసము నానాటికి అభివృద్ధి పరచండి నాయన. గత సంవత్సరానికి ఎప్పటికీ మా విశ్వాసం ఇంకా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి నాయన. దినదినము మాలో విశ్వాసము నాయన ఇదిగో తండ్రి మరి మొలకెత్తినటువంటి విత్తనము వలె అభివృద్ధిని అందటానికి సహాయం చేయండి నాయన. ఆమెకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో నాయన ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబంలో ఉన్నటువంటి వేదనలను తీసివేయండి, ఇబ్బందులను తీసివేయండి అయ్యా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే ప్రతి వారిని ముట్టి స్వస్థపరచండి, అద్భుతకరమైన రీతిలో లేవనెత్తండి. మరి మెండైన స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రభా, ఎవరెవరైతే ప్రభా ఆ రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ నాయన ఇదిగో తండ్రి ఈరోజు గొప్ప శుభవార్త వినున్నట్లుగా సహాయం చేయండి. ఈరోజు వారు నిజంగా నమ్మితే, నమ్ముట నీ వలనైతే దేవుడు ఈ కార్యము నా పట్ల చేస్తాడని నీవు నమ్మితే, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు చెప్పారు, ఈరోజు నమ్ముతాం. నీవు కలిగినటువంటి ఆ యొక్క ఘనమైన కార్యము నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. హల్లెలూయా. నాయన కృప చూపించండి, సహాయం చేయండి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరో పర్యాయ మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మెడల ప్రార్థన చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దుష్టుడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.